తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం వెంకటాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. చిన్నగా పెరిగిన పొలం, 2 ఎకరాల భూమి, 4 పశువులు మాత్రమే అతని సొత్తు. కాని అతనిలో ఉన్న శ్రమ, పట్టుదల, మరియు భూమిపై ఉన్న ప్రేమ మాత్రం అపారమైనవి. ప్రతి ఉదయం 4 గంటలకే లేచి పొలానికి వెళ్ళేవాడు. విత్తనాలు విత్తడం నుంచి పంట కోత వరకు అన్నీ తన చేతినే చేసేవాడు. 4 పశువులు మాత్రమే అతని సొత్తు. కాని అతనిలో ఉన్న శ్రమ, పట్టుదల, మరియు భూమిపై ఉన్న ప్రేమ మాత్రం అపారమైనవి. భార్య లక్ష్మి, 2 పిల్లలతో కలిసి జీవనం కొనసాగించేవాడు. ఏడాది ఎండలు బాగా పడితే 1 గాని 2 గాని పంటలు బాగా కుదిరేవి. కాని ఒక సంవత్సరం దుర్భిక్షం వచ్చింది. వర్షం పడలేదు, బోర్లు ఎండిపోయాయి. అప్పటికే తీసుకున్న అప్పులు చెల్లించలేని స్థితికి వచ్చాడు. ఆ సమయంలో చాలా మంది రైతులు వ్యవసాయం మానేశారు. పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. రామయ్యను కూడా కొంతమంది అదే చేయమన్నారు. కాని అతను తానే తట్టుకుని నిలబడాలనుకున్నాడు. పాత పద్ధతులు పనిచేయకపోతే కొత్తదానిని ప్రయత్నించాలనుకున్నాడు.